శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య నేను ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి వెళ్ళాను గురుగారు. అయితే వాళ్ళ గడప బయట ఏంటంటే ఒక ఇత్తడి పాత్ర, రాగి పాత్రో ఒక పాత్రలో నీళ్లు వేసి అందులో పువ్వులు పెడుతున్నారు. అంటే ఇంటికి వెళ్ళే ముందు పక్కన పెట్టడం మంచిది అని చెప్పారనమాట. అంటే దీనివల్ల ఏంటి అంటారు? ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇలా ఖచ్చితంగా పెట్టుకోవాలా? అంటే ఈశాన్య ద్వారాలు ఉంటాయి. అంటే N8లో గనక పదం పెడితే హుహు. మళ్ళీ దితి అదితి అని 2 పదాలు ఉంటాయమ్మా. హ్మ్. దితి పదంలో డోర్ పెట్టాలి. ఈశాన్యంలో ఎక్కడ పెడితే అక్కడ డోర్ పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు కొంతమంది లేదా ఈశాన్యంలో ద్వారం లేకపోయినా ఈశాన్యంలో ఒక పాత్ర పెట్టుకుంటారు. అందులో చక్కగా వాటర్ వేసి అందులో కొన్ని పుష్పాలు వేసి కొంతమంది తాబేలు కూడా పెడతారు అందులో. ఓకే. అది మనకి శాస్త్రంలో ఏంటంటే తాబేలు బొమ్మను పెట్టుకోవడము, తాబేలు ధరించడము ఇది శాస్త్రపరంగా మంచిదని చెప్తుంటారు ఇంట్లో ఉండడం అనేటువంటిది. అయితే ఇంకొంతమంది దానికి ముందు అంటే ద్వారానికి ముందు 2 మొక్కలు పెట్టుకుంటారు. దానికి కారణం ఏమిటి అంటే, ఒకటి ఆ ద్వారానికి ఎదురుగా ఏదైనా మెట్లు వచ్చాయి అనుకోండి, ఆ మెట్లు యొక్క మెట్లుకు సంబంధించిన దోషం తగ్గడానికి మొక్కలు పెట్టుకుంటారు. చాలా మందికి మనకు అపార్ట్మెంట్స్లో చూడండి ఇలా స్టెప్స్ వచ్చేస్తాయి ద్వారానికి ఎదురుగా, కొంచెం కొస తగులుతుంటుంది. లేకపోతే ద్వారం ఎదురుగానే స్టెప్స్ ఇలా డైరెక్ట్గా చెక్కుతుంటారు. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న మొక్కలు లాంటివి పెట్టుకోండి. ఇండోర్ ప్లాంట్స్ అంటూ ఉంటారు. కొంచెం వెలుతురు తగిలితే పర్లేదు, ఇండోర్ ప్లాంట్స్ కనుక పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అక్కడికి ఆగుతుంది. ఇప్పుడు ఎందుకు మీరు వీధిపోటు అంటారు తెలుసు కదా, అందులో 12లో 6 మంచివి, 6 జాగ్రత్తగా ఉండాలి వీధిపోటు. అలాంటప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆ గోడకి తగులుతున్నప్పుడు బయట మొక్కలు పెంచుకుంటారు. కొన్ని చెట్లు మొక్కలు లాంటివి పెంచుకుంటే అది అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. యాక్చువల్గా మనం అంత భయపడాల్సిన పని లేదు. చాలా మంది తెలియక అది తక్కువ రేటుగా అమ్మేయడం ల్యాండ్ చేస్తుంటారు. కానీ ఆ గోడ ఏదైతే ల్యాండ్ ఉంటుందో దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్టుకుంటే సరిపోతుంది. అలా చేసుకోవచ్చు. అయితే ఈ ద్వారం బయట పెట్టుకునేటువంటి విషయాల్లో మాత్రం మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటంటే, ఈ ద్వారం గురించి అన్ని విషయాలు చెప్తానండి మీకు. చాలా మందికి ద్వారం చిన్న పెచ్చులు ఎగిసిపోయినట్టుగా ఉంటుంది. అటువంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంటిని రక్షించేటువంటి ఎనర్జీ దేనికైనా ఉంది అంటే ద్వారానికి. మీరు ఏ ఇల్లు అయినా కానీ ద్వారం గనక మంచి పదంలో పడింది, ఇప్పుడు తూర్పు ఉందనుకోండి, తూర్పులో ఇంద్ర జయ పదం, ఈశాన్యం అంటే ద్వితీయ అతిథిలో ద్వితి పదంలో పడాలి. అలాగే దక్షిణంలో 3-4 పదాలు, పడమరలో 3-4 పదాలు, ఉత్తరంలో 3-4 పదాలు అని చెప్పారు. ఈ పదముల్లో కనుక మీ ద్వారం ఉంటే మీ లైఫ్ 90% ఆ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క ఫలితం కూడా చెప్పారు శాస్త్రాలు చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే, ద్వారం దోషభూయిష్టంగా ఉంది అంటే చిట్లిపోయింది, సెదబట్టింది, ఖచ్చితంగా మార్చేసుకోవాలి. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ పసుపు రాయడం కానీ, ఎందుకంటే ద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. లక్ష్మీదేవిగా భావిస్తున్నప్పుడు లక్ష్మీదేవి ఐడియల్ ఏదైనా మనకి పగిలిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అమ్మో ఇదేంటని మార్చేస్తాం కదా. అలాగే ద్వారంలో ఏమైనా చేదపట్టడం ఇలాంటివి ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసేసి ఇంకోటి వేసుకోవడము ఇట్లాంటివి చేయాలి. మరి రెంటిల్కి ఎలాగండి అన్నప్పుడు ఆ ఓనర్కి చెప్పాలి, చేయించగలిగితే ఓకే, లేకపోతే ఇల్లు మారిపోవడం బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ద్వారం చాలా పాత్ర పోషిస్తుంది ఇంటికి. మీరు మొత్తం ఇల్లు నేను చూస్తుంటాం కదా వాస్తుకి అది వెళ్ళినప్పుడు, ఇల్లు మొత్తం ఎలా ఉన్నా ద్వారం కరెక్ట్ పదంలో పడిందంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అధిగమించే శక్తి ఇస్తుంది ద్వారం. ఇప్పుడు కొంతమందికి ఇంట్లో బాత్రూమ్స్ సరిగ్గా ఉండవు, కానీ ద్వారం కరెక్ట్ పాయింట్లో పడుతుంది. ఈ మనకి ఒక 30-40 ఏళ్ళ నుంచి ఏమైపోయిందంటే ఎంతసేపు ఈశాన్యం వాయువ్యం ఈ ద్వారాలు అలవాటు అయిపోయాయి. కానీ పదం పరంగా లెక్క కట్టాలి, ఎన్ని డిగ్రీస్ తిరిగిందో చూసి చేయాలనేటువంటిది మర్చిపోయారు జనాలు. అది ఒరిజినల్గా పెట్టేటువంటి విషయం. అయితే ఇలా ఏదైనా మెట్లు అడ్డం వచ్చినప్పుడు మొక్కలు పెట్టడము, ఈశాన్యం ఇంట్లో ఈశాన్యం మూలలో కూడా ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో కొన్ని పుష్పాలు వేయడం. ఎందుకంటే శిరస్సు భాగం అంటూ ఉంటారు వాస్తుపరంగా. ఈశాన్యం అనేటువంటిది మన వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం. శిరస్సు భాగంలో పరిమళాలు జల్లేటువంటి పుష్పాలతో ఉన్నటువంటి ఒక గిన్నెలో వాటర్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ఆలోచన విధానం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట.
అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా ఎలా అంటే కొంచెం మరీ అగ్రెసివ్గా కాకుండా కొంచెం కూల్గా ఉండడం, ప్రశాంతంగా ఉండేటువంటి ఆలోచన వస్తుంది. అలాగే నిదానంగా అయినా సరే మనం ఎలాగైనా సరే మనం విన్ అవ్వాలి. ఇప్పుడు చూడండి మనకి తాబేలు పెడుతుంటారు అక్కడ. తాబేలు కుందేలు కథ మీరు వినే ఉంటారు. అవునండి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ తాబేలు చేతికి పెట్టుకుంటారు, ఇళ్లలో కూడా పెట్టుకుంటారు. దీనికి ఏంటంటే ఏదో జస్ట్ తాబేలు పెట్టుకోవడం కాకుండా కూర్మావతార ఘట్టాన్ని మనం తలుచుకోవాలని చెప్తుంది శాస్త్రం తాబేలు పెట్టుకున్నప్పుడు. ఎలా అంటే ఇప్పుడు మనకి క్షీరసాగర మదన ఘట్టం ఉంది కదా. క్షీరసాగర మదనంలో ఏమవుతుంది, దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి ఆ యొక్క క్షీరసాగర మదనం చేద్దాం అనుకుంటారు. మందర పర్వతాన్ని తీసుకొస్తారు. అది నిలబడదు. కిందని ఎన్నో యోజనాలు వెడల్పు కూడా ఉన్నటువంటి ఆకారంలో విష్ణువు వచ్చి తాబేలు రూపంలో ఉంటాడు. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు విష్ణువు యొక్క సహకారం కావాలి, స్థితికారకుడు కాబట్టి. తీరా మందర పర్వతాన్ని చిలికేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా వచ్చేది ఏమిటి, అక్కడ నీకు విషం వస్తుంది. హాలాహలం అంటే నువ్వు ఏదైనా ప్రయత్నం చేస్తే నీకు ఫస్ట్ ఒక చేదు అనుభవం అవుతుంది. అప్పుడు నేను శివుడు రక్షిస్తాడు, శివుడిని కనుక వేడుకుంటే. అలానే ఆ పని వదిలేసి వెళ్ళిపోతే నీకు అమృతం రాదుగా. అలాగే ఒక పని చేసేటప్పుడు నేను వీళ్ళతోనే ఈ టీంతోనే చేస్తాను, వీళ్ళు నాకు పడదు అనుకుంటే లేదు. అక్కడ రాక్షసులు దేవతలు ఇద్దరు కలిసి చేశారు. చేసేటప్పుడు కూడా ఒకరి తోకని ఒకరు తలను పట్టుకుంటే మాకు తోకొద్దు, మాకు తల కావాలన్నారు. మీకు ఆఫీసులో చూడండి, నాకు ఈ సోడు ఆ సీట్ కావాలి, నేను ఈ పని చేయను ఆ పని చేయండి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. అందరితో పని చేయాలి. వా సూపర్ అండి, అసలు భలే ఆపాదించుకోవచ్చు నిజంగా. ప్రతి దాన్ని ఈ ఘట్టం తలుచుకుంటే చాలు అసలు. అలాగే మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు అసలు అమృతం కోసం పని చేసినప్పుడు మిగతా వస్తుంటాయి మనకి, అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అమృతం వస్తుంది. అందులో ఏమవుతుంది, కల్పవృక్షం వస్తుంది, చంద్రుడు వస్తాడు, కామధేను వస్తుంది, లక్ష్మీదేవి వస్తుంది. ఇవన్నీ వదిలేసి అమృతం కోసం వాళ్ళు ఎప్పుడైతే పాటుపడతారో అది వస్తుంది. నీలో అసురత్వం అలాగే ఉంటే నిన్ను విష్ణువు వదలడు అనడానికి ఆ రాహుకేతువులు, అదే మన అతను ఒక అసురుడు వెళ్ళి అక్కడ కూర్చుంటాడు దేవతల లైన్లో, అమృతం తీసుకుందాంలే అని. అది విష్ణువు కనిపెట్టి చక్రం వదులుతాడు. అంటే నీలో దేవతా గుణం ఉంటే కానీ నీ చేతికి అమృతం రాదు అని చెప్పడం అనమాట. నువ్వు ఎంత కష్టపడ్డా నీకు ఫలితం రావాలి, లాస్ట్లో నువ్వు ఫలితం పొందాలంటే నీలో నెగటివ్ ఎనర్జీస్ పోవాలి. అసురత్వం ఈజ్ నెగటివ్ ఎనర్జీ, దేవతాతత్వం అనేది పాజిటివ్ ఎనర్జీ. అలా అలాగే గురుగారు, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ మెయిన్ ద్వారానికి ఇంకో 2-3 కూడా పెడుతూ ఉంటారు. ఒక ఐరన్ గ్రిల్ ఒకటి పెడతారు, ఒకటేమో మస్కిటో మెష్ డోర్ పెడతారు. మరి ఇది ఉండొచ్చు అంటారా అసలు శాస్త్రం? ద్వారము అంటే ఏంటంటే రెండు తలుపులు ఉన్న దాని ద్వారం అని కాదు. ద్వా ఇతీరత ద్వార అంటే ఏంటి, గాలిని వెలుతురుని ఆపేదాన్ని ద్వారం అంటారు. ఇప్పుడు కొంతమంది మిర్రర్ మనకి అద్దం లాంటివి ఉంటాయి, అది ద్వారం కిందకి రాదు. మెష్ డోర్ ద్వారం కిందకి రాదు, గ్రిల్ ద్వారం కిందకి రాదు. వెలుతురుని గాలిని ఆపేదే ద్వారం కిందకి వస్తుంది. అలాగే ఆ ద్వారాలు కూడా ఇంట్లో సమసంఖ్యలో ఉండాలి అని చెప్తారు. అంటే 2, 4, 6, 8, 9 ఉండొచ్చు, ఎవరికి ఉండొచ్చు. ఇంట్లో బాగా కొన్ని సాధనా మార్గంలో ఉంటారు, నిత్య దేవతా సాధన, వాళ్ళకి 9 ద్వారాలు ఉండొచ్చు అని చెప్పింది. 10 ఉండకూడదు, 0 రాకూడదు అని చెప్తుంది. 12, 14, 16, 18 ఇలా ఉండొచ్చు. అంటే ఏదైనా ఈవెన్ నెంబర్ ఉండాలి. అంటే డివైడెడ్ బై 2 చేస్తే వచ్చేలా ఉండాలి. అలా ప్రశ్న జవాబు లాగా ఒక ద్వారానికి ఒక కిటికీ కూడా ఉండాలి అంటారు. ఒక ద్వారానికి 2 కిటికీలు ఉండాలని చెప్తారు మెయిన్ ద్వారానికి. అంటే ఏమి లేదు, ఇంట్లో వెలుతురు రావడానికి అమ్మా. అంటే దాని వల్ల దోషం మాకు లేదు ఇలా అనుకోవడానికి కాదు. ఇప్పుడు ఇంట్లో చీకటిగా ఉంది, మరి ఏమవుతుంది, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. సింపుల్ గా తెలుసుకోవాలంటే వెలుతురు బాగుంది, ఆ వెలుతురు కూడా మీకు తూర్పు, ఈశాన్యము, ఉత్తరం వైపు ఎక్కువ వెలుతురు ఉండాలి, వాయువ్యం వైపు. నైరుతి వైపు, పడమర వైపు ఎక్కువ వెలుతురు ఉండకూడదు, దక్షిణం వైపు. అందులో ముఖ్యంగా నైరుతి వైపు అసలు ఎక్కువ వెలుతురు ఉండకూడదు. అక్కడ కిటికీలు ఏమైనా ఉంటే కొంచెం కర్టన్స్ తో కవర్ చేయాలి. పితృదేవతా స్థానం అది, అక్కడ వెలుతురు ఎక్కువ ఉంటే పితృదేవతల యొక్క అనుగ్రహం కలగదు మనకి. ఓకే గురుగారు, చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.